మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో విఫలం అవడంతో ఫ్లాప్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో సగం డబ్బు పాటలకే ఖర్చు అయిందట. చివరకు సినిమాలో 15 కోట్లు ఖర్చు పెట్టి తీసిన నానా హైరాణ పాటను పెట్టలేదట. శంకర్ కు డబ్బంటే గౌరవం లేదని, అందుకే నిర్మాతల చేత ఇలా ఖర్చు చేయిస్తాడంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. దీన్ని 2 భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమా సమయంలో మొదటి భాగం విడుదల కాగా రెండో భాగం తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా జయాపజయాల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇవి వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య చెర్రీని ఒక క్వశ్చన్ అడిగాడు. ఫెయిల్యూర్స్ వస్తే వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటావని. అందుకు రామ్ చరణ్ బదిలిస్తూ, జీవితంలో మనకెదురయ్యే ప్రతి సందర్భం ఒక పాఠం నేర్పుతుందని, అందులో తప్పులను గుర్తించి వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్తుండాలని అన్నారు. అయితే ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందన్నారు. మిగిలిన అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని రామ్ చరణ్ అన్నారు. పరాజయం ఎదురైనప్పుడు ఈ సంవత్సరం మనది కాదు అనే భావనతో ఉండాలన్నారు. ఎవరు ఏది అన్నా ప్రతి విషయానికి స్పందించకూడదని, సమాధానం ఇవ్వకూడదని, మనకు కూడా టైం వస్తుందని, అప్పటి వరకు ఎదురు చూడడం మినహా చేయగలిగిందేమీ లేదని అన్నారు. కుటుంబ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ పరాపజయాలు ఎదురైనప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతూ కూర్చోకూడదని, పరాపజయాల నుంచి విజయాలు వస్తాయని, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. తనది ఆ తరహా మనస్తత్వమేనని, భవిష్యత్తులో తప్పులు జరగకుండా చూడటమే మనం చేయాల్సిన ముఖ్యమైన పని అని నొక్కి చెప్పారు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు వీటిని అనేక రకాల అంశాలకు అన్వయించుకుంటున్నారు.